వాళ్ళు డబ్బులు లాస్ట్గా డబ్బులు పెట్టేటప్పుడు జగ్గారెడ్డిగా నేను ఓడిపోయినా ఎలాంటి పైసలు లేవు. నువ్వు అడిగిన దాంట్లో కొంత నేను కలగ చేసుకొని చెప్తున్నా. నేను ఓడిపోయిన తర్వాత అందరూ నా మీద సింపతి చూపారు. సింపతి చూపించే దాంట్లో అంత కొంత అక్కడిక్కడ సింపతి ఎట్లుంటుందంటే ఒక వ్యక్తి ఇట్లనే అరే అలా నువ్వు గెలిచేది ఉంటున్నా గెలుస్తాం అనుకున్నావు గెలిచేది ఉంటున్నా గెలుస్తాం అనుకున్నావు ఎక్కువ రోజు చూస్తున్నాను ఇట్లా పాపం అంటున్నారు వాళ్ళు. అరే మాకు చెప్తే మేము పంపిస్తుంటే మన పైసలు మేము మీరు చెప్తే పంపిస్తుంటే మన అందరు ఇదే అంటున్నారు. ఒక 6-7 మంది కలిసి అది ఇదేను 6-7 మంది అలా జనరల్ మాకు తెలిసిందా మేము డబ్బులు అరేంజ్ చేస్తుంటే వల్ల ఏమో బయటపడి నువ్వు గెలుస్తుంటే నువ్వు ఎట్లా గెలుస్తావు కాబట్టి అనుకున్న వల్ల ఇట్లా 5-6 మంది సిబ్బందిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓడిపోయినాక నన్ను సిబ్బంది చూస్తే దీనికి ఒక చిన్న జరిగిన కథ చెప్తాను. ఇది జరిగిన కథ జరిగిన కథ కాదు, ఇది జరిగిన వాస్తవం, జరిగిన వాస్తవం. ఏంటంటే ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ హాస్పిటల్లో కెమెరాలో దసరా రోజు ఏమైంది లైవ్ దసరా రోజు ఏమైంది దసరా రోజు నేను దసరా పాడు పద్ధతి చేస్తా కదా, నేను మర్చిపోగలేదు హాస్పిటల్ కదా మళ్ళీ చేసి అది మీమల్ని ఇట్లా అన్నదని చెప్తున్నాను. నేను ముంగడంతా వీడియో వరకు కూర్చున్నాను. దసరా మనకు సంగడ మా పబ్లిక్ మజా తీసుకుంటాం కదా, అది జరుగుతుంటే నేను ఇట్లా జర్నలిస్టున్నాను ముంగడ ఏమై వస్తుందా అన్న ఇట్లా అన్నాడు. ఇట్లానే ఇంకొక రిపోర్టర్ ఫోన్ చేసి అన్న అని ఈ రిపోర్టర్ ఇట్లా అన్నాడు, ఆ రిపోర్టర్ ఇట్లా అన్నాడు అదే అంటే ఆయన ఇట్లా అనేది రాకు ఇదే కరెక్ట్ అన్నాడు. అంటే వస్తలేదు అని అర్థం అర్థమైందా? అనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదొకటి ప్రతి ఒక్కరు క్యాచ్ చేస్తాను, దానికి ఉదాహరణ ఉంటుంది అది కదా. అయితే ఇది సీరియస్ మ్యాటర్ సీరియస్ మ్యాటర్. అంటే హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత నేను అంటే ఒక సంఘటన జరుగుతుంది. సంఘటన చాలా దగ్గర జరుగుతుంది, సహజంగా జరుగుతుంది, తప్ప గొప్ప అని చెప్పలేదు, జనరల్గా జరుగుతుంది. ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యాడు హాస్పిటల్. దయచేసి నవ్వకుండా సీరియస్ అడ్మిట్ ఆ పేషెంట్ అయితే ఆ పేషెంట్ సరే మనం సాగుల కాడ కూడా నవ్వుతుంటాము, ఇంట్లో ఏడుస్తుంటాను, మిగతా అందరూ నవ్వుతూనే ఉంటారు. కానీ మర్చిపోవడానికి నవ్వుతారు అంట. సాగునప్పుడు మనిషి పుట్టుకనే ఒక ఆనందం, మనిషి చావడము చావు అదొక బాధ. మర్చిపోవడానికి మనము ఆనందమైన అంటే సంతోషంగా ఉండడానికి మర్చిపోవడానికి ఇదంతా న్యాచురల్ సహజం తప్పదు. అయితే ఒక హాస్పిటల్లో ఆ పేషెంట్ ఒక అతను ఫోన్ చేస్తాడు, పేషెంట్ ఎట్లుంది ఫోన్ చేసి లేదు ఇట్లున్నాడు అట్లున్నాడు అని జనరల్ వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారు కదా. ఫోన్ చేసి అతను తెలుసుకుంటున్నాడు ఫోన్లో తెలుసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఒక్కరోజు హాస్పిటల్ ఉంటుంది, ఒక్కరోజు మళ్ళీ ఫోన్లో అడుగుతున్నాడు వాళ్ళ పేరెంట్స్ని ఎట్లున్నాడు ఎట్లున్నాడు అంటే వాళ్ళు చెప్తుంటారు అది ఎట్లున్నాడు అట్లున్నాడు అంటున్నాడు. కానీ ఫోన్లనే నడుస్తున్నాడు. ఒకరోజు కూడా హాస్పిటల్ పోలేడు, ఫోన్లో అడుగుతున్నాడు. ఒకరోజు టైం బాగా అతను చచ్చిపోగానే ఇప్పుడు సాపాటు పోయి చచ్చిపోగానే
స్టీల్ బ్యాగే చీడ వాటకి తప్పేం లేదు నేను అనుకోవాలి. ఆనందమే జీవితం నచ్చుకుంది. అయితే వీడు సాగుకాడికి పోయి బతికున్నప్పుడేమో ఎట్లున్నాడు అడిగినోడు, చచ్చిపోయినాక సాగుకాడికి పోయాడు. సాగు డబ్బుల దగ్గర పైసలు ఖర్చు పెడుతూనే ఉన్నాడు. ఇక వాడికి చూడు ఎట్లా ఉంటుంది మన స్వభావం, కొంత సిస్టమ్ ఎట్లుంటుందంటే వీడు ఇతను సాగు బతుకులు ఉన్నప్పుడు పోయి ఆ పెన్షన్కి పైసలు ఇస్తే లేదు, తర్వాత సంగతి చచ్చిపోయిన తర్వాత నువ్వు పోయి ముందుగా డబ్బులు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కదా, పైసలు తగ్గుతుంటాయి. ఆడపోయి కూడా పైసలు తగ్గుతున్నాయి, పైసలు తగ్గుతున్నాడు. అంటే సింపతి అంటే బతికినోనికి బతికి ఉన్నప్పుడు దావాలకు పైసలు కడితే సింపతి ప్రూవ్ అవుతుంది, కానీ చచ్చిపోయినాక పోయి డబ్బుల కాడ పైసలు తగ్గితే సింపతి ఏం లెక్క. ఇప్పుడు నా కథలో కట్టింది కదా, ఏమంటారు కదా, సేమ్ ఎవరైతే అంటున్నారు అన్నా నేను 20 పంపిస్తున్నా నాకు తెలుస్తాను. అదే ఎవడు పంపుతారు చాలా, ఎవడు పంపుతారు ఎంతమంది చూసి ఉంటా ఈసారి దగ్గర పంపించినోడే సరే. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 రోజులు అయింది. 50 రోజులలో చాలా బ్రహ్మాండంగా మహిళలు ఉచిత ప్రయాణం